నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 9/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆషాఢ మాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం ఉదయం 5:29, సూర్యాస్తమయం సాయంత్రం 6:36. తిథి చతుర్దశి రాత్రి తెల్లవారుజామున 1:36 వరకు. నక్షత్రం మూల రాత్రి తెల్లవారుజామున 4:50 వరకు. యోగాలు బ్రహ్మ రాత్రి 10:09 వరకు. కరణము భవ మధ్యాహ్నం 1:11 వరకు. వణిజ రాత్రి తెల్లవారుజామున 1:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:02 నుంచి 1:41 వరకు. గుళిక కాలం ఉదయం 10:24 నుంచి 12:02 వరకు. యమగండం ఉదయం 7:07 నుంచి 8:45 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:29 వరకు. అమృతకాలం రాత్రి 10 గంటల నుంచి 11:43 వరకు. వర్జ్యం ఉదయం 11:46 నుంచి 1:29 వరకు. అలాగే రాత్రి తెల్లవారుజామున 3:07 నుంచి 4:50 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారంతో ఆగుతూ వచ్చిన పనులు పూర్తి చేసుకొని అనుకున్న ఫలితాలు సాధిస్తారు. అంటే ఇప్పటిదాకా ఆగిన పనులు ముందుకు పెడతాయి. వ్యక్తుల ఆశీర్వచనాలు లభిస్తాయి. తండ్రి పెద్దల సహకారంతో ఆశించిన విషయాల్లో చక్కగా ముందుకెడతారు. ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది. అలాగే దాంతోపాటుగా దూర ప్రయాణాలకి, అది కూడా ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశాలు. అలాగే విద్యార్థులకి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలకి సంబంధించిన ప్రయాణాలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉండడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం, పెద్దల ఆశీస్సులతో ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వాళ్ళకి ఆకస్మికంగా ధనం ఖర్చు అవ్వడం కానీ, లేకపోతే ఆకస్మికంగా ఇతరులకి మీరు ధనం ఇవ్వాల్సిన పరిస్థితులు రావడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఒకటి. అలాగే పనులు ఆకస్మికంగా ఆగిపోయే అవకాశాలు, పెట్టుకున్న ప్రణాళికకి అనుకూలంగా వెళ్ళడంలో కొంత లోటుపాట్లు లాంటివి రావడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు వ్యక్తుల సహకారంతో దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మిథున రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే గౌరవం, కీర్తి పెరుగుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీ మాట విలువ పెరుగుతుంది. వ్యక్తిత్వ గౌరవం పెరుగుతుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆగుతూ వచ్చిన పనులు నెరవేరుతాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయం కన్నా కూడా శత్రువుల మీద అధిగమించడానికి నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో కొంత శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆరోగ్య సంబంధమైన ఖర్చులు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ఖర్చులు, అటు కుటుంబపరమైన ఖర్చులు, ఎలా తీసుకున్నా ఖర్చులు అనేవి కొంతవరకు అధికంగా ఉంటాయి కనుక ఆ విషయంలో కొంత దృష్టి సారించాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న, ఇష్టమైన వ్యక్తుల కొరకు, విందు వినోదాల కొరకు, సంతానం ఇన్వెస్ట్మెంట్స్ కొరకు ఖర్చులు అనేవి మాత్రం చాలా అధికంగా పెట్టడానికి అవకాశం అనేది ఉంది. ఆ విషయంలో మీకు లాభదాయకంగానే ఉండే అవకాశం ఉంది. ఖర్చు పెట్టినా అది అనవసరంగా వేస్ట్ అయ్యే అవకాశం కాకుండా దానివల్ల కొంతవరకైనా మీకు ఉపయోగకరంగా ఉండడం, సంతానం అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం,
అలాగే మీలో నాయకత్వ లక్షణాలు పెరగడం, మీరు ఏం ఆశించి మీరు పెడుతున్నారో ఇన్వెస్ట్మెంట్ కానీ పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు చేసే ఖర్చులు కానీ అవన్నీ కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే సంతాన ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే వీలైనంత వరకు కన్యా రాశి వాళ్ళకి గృహ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. గృహ వాతావరణం, గృహ సౌఖ్యం, తల్లి ఆరోగ్యం మొదలైన వాటికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. తల్లి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన విషయాలలో అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. అలాగే ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా రెస్ట్లెస్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అంటే నిద్రలేమికి అవకాశం ఎక్కువగా ఉంది కనుక, అనవసర ఖర్చులకు అవకాశం ఉంది కనుక ఈ రెండు విషయాలని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ తులారాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం అనుకూలంగా అందుతుంది. అయితే ఇతరుల మీద విజయం సాధించడానికి వ్యక్తుల సహకారాన్ని కోరడం బట్టి కొంత పుణ్యబలం ఖర్చు అయిపోయే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. దగ్గర ప్రయాణాలకు అవకాశం అనేది కూడా ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులు, రాజకీయ నాయకులు, పొలిటికల్గా ఉన్నవాళ్లే కాకుండా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో కూడా పనులు కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆ కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. కానీ కుటుంబ సభ్యుల కొరకు కానీ ఇష్టపడిన అంటే ఆత్మీయుల కొరకు కానీ ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే వృత్తిపరంగా ఉన్నత అధికారులతో కలిపి తీసుకునే నిర్ణయాల విషయంలో కొంత ఘర్షణతో కూడిన పరిస్థితులు లాంటివి ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల సలహా సహకారాలతో అలాంటి సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా కొంత ఆరోగ్య రీత్యా కావచ్చు, సమయాల రీత్యా కావచ్చు, కొంత చికాకు అనేది అధికంగా ఉండే అవకాశం అనేది కూడా ఉంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యక్తిగత శ్రద్ధతో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి ఒకటి ఉండడం అనేది, ఆకస్మికంగా మీరు ఏదన్నా ఇతరులకు చేసిన వాగ్దానాల వల్ల ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం అనేది, అలాగే వ్యక్తిగత గౌరవాన్ని పెంచుకునే దిశలో ధనం ఖర్చు అవ్వడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా సంఘంలో గుర్తింపు, గౌరవం పొందే విధానం, భాగస్వామి వ్యవహారాలు, అలాగే వృత్తిపరంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో వారి సహకారం కొరకు మీరు చేసే కార్యక్రమాలు, మీ కొత్త ఆలోచనలు, ఇటు వ్యాపార విస్తరణ కావచ్చు, కుటుంబపరమైన అంశాల్లో కావచ్చు, స్థిరాస్తులను పెంచుకునే నేపథ్యంలో కావచ్చు, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, దానికి సంబంధించిన ఖర్చులు పెట్టడానికి అధికంగా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. శత్రు రోగ రుణాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నం చేయాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన ఫలితాలు చక్కగా ఉంటాయి. అలాగే వృత్తిపరంగా నూతన అవకాశాలు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సంఘంలో ఒక మంచి వృత్తి కొరకు చేసిన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మొదలైన వాటిల్లో కూడా సహకారం చక్కగా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే క్రీడాకారులకి అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు, సంతానపరమైన విషయాలు, కుటుంబ సభ్యులతో కానీ అన్ని విషయాలు కూడా మీరు ఎలాగైతే ప్రణాళికను అనుకుంటున్నారో దానికి తగినట్టుగా ఉండే అవకాశాలు లాంటి వాటికి కూడా అనుకూలమైన సమయంగా కూడా మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో నూతన అవకాశాలు, కొలీగ్స్తో కలిసి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరంగా గౌరవం పెరుగుతుంది. అలాగే మీ యొక్క స్వగ్రామం కావచ్చు, మీరు అనుకున్న ప్రదేశాలని మొదలైన ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. అలాగే సంతాన వర్గంతో కలిపి
కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అది స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వారున్న ప్రదేశాల్లో వృత్తి కొరకు మీరు చేసే ప్రయత్నాల కొరకు కావచ్చు, చేసే అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. వృత్తిలో మీకు గుర్తింపు గౌరవం పెరుగుతుంది. అలాగే మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అక్కడ మీరు ఇచ్చే సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ యొక్క సంతానం యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. కొన్నిసార్లు మీ ఆలోచనలు మీరు చెప్పిన విధానం అవతల వాళ్ళకి వేరే రకంగా ధ్వనించడం వల్ల కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కనుక వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో మీరు ఏదైనా కొన్ని ఆలోచనలు చేసినప్పుడు కానీ సలహాలు ఇచ్చే సమయంలో కానీ తగిన విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని సలహాలు ఇవ్వడం బట్టి అలాంటి అపార్థాలని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున మన పరిహారాన్ని చూస్తే ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక పరిహారం అయితే, దాంతోపాటుగా అవకాశము, అనుకూలత, ఆసక్తి అన్నీ కూడా ఉన్నట్లయితే, సమయం మీకు దొరికినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున విఘ్నేశ్వరుడికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఏ కార్యక్రమాన్ని మనం ప్రారంభించినా గణపతితో మొదలు పెడతాం కనుక వీలైనంత వరకు గణపతికి సంబంధించిన స్తోత్రాలు, శతనామావళి, ఆయన సంబంధించిన ఏ శ్లోకాలైనా సరే, ఆయన సంబంధించిన నామాలు కానీ ఏదైనా చేసుకోవడం అనేది, వీలైతే వినాయకుడికి గరికి పూజ చేయడం అనేది ఏదైనా సరే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. కనుక ఎదురవుతున్న ఆటంకాలని అధిగమించడానికి, ఆరోగ్యపరంగా వృద్ధి పొందడానికి, మానసిక శాంతికి, శ్రేయస్సుకి అన్ని విషయాల్లోనూ ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యక్తి ముందుకెళ్ళడానికి మనకి గణపతి పూజ అనేది చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఇది చేయడం, ఆ శ్లోకాలు వినడం, ఇంకా మీకు అవకాశం దొరికినట్లయితే వెళ్ళగలిగితే వినాయకుడి దేవాలయానికి వెళ్ళడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం గోచారీత్యా చెప్పుకున్నావు కనుక గోచారీత్యా ఎదురవుతున్న ఇబ్బందులు ఏదన్నా ఉన్నా ఈ పరిహారాలు పాటించడం బట్టి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని ముందుకు పెడుతున్నప్పుడు నడుస్తున్న దశలు, అంతర్దశల పరంగా ఎదురవుతున్న సమస్యలు ఏదన్నా ఉన్నా దానికి సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ పాటిస్తూ ఉంటారు. కనుక గోచారీత్యా ఎదురవుతున్న సమస్యలకి వ్యక్తిగత జాతకంతో జోడించి చూసుకుంటున్నప్పుడు ఈ రకమైన చిన్నపాటి పరిహారాలైనా చేసుకుంటూ ముందుకు పెడితే తమ తమ వ్యక్తిగత దైవ ప్రార్థన ద్వారా కానీ, లేకపోతే ఇప్పుడు మనం చెప్పిన పరిహారాల ద్వారా కానీ ఏదైనా సరే చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. కనుక ఆ విధంగా ప్రయత్నం చేయండి. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.